డైరెక్టర్ గారు తెలుసు సార్ నాకు. లేదా అంటే మీ క్యారెక్టర్ కాదు, ఇందులో ఒక బాబు ఉన్నాడు కదా. బుల్షిట్ కై బాబు. అవును, ఆ బాబు క్యారెక్టర్ ఎవరన్నా అనుకున్నారు, వాళ్ళు ఒప్పుకోలేదంట. సో అంటే ఇంతకుముందు ఏమైనా యాక్ట్ చేసావా? చేశాను సార్, ముందర ఒక 2-3 మూవీస్ చేశాను సార్. ప్రేమం అని మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను, వరడు కాలంలో చేశాను. సెకండ్ లీడ్గా ప్లేబ్యాక్ అని ఒక సినిమా చేశాను, పెళ్లి కూతురు పార్టీ అని ఒకటి చేశాను. ఓకే. ఇంకా వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లు, యూట్యూబ్లో కొంచెం. బిగ్ బాస్ చేశాను సార్ లాస్ట్ సీజన్. ఓకే. డాన్స్ షో చేశాను, బీబీ జోడి అని. అట్లా సో అట్టగా అలా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతా వచ్చాను సార్. ఇప్పుడు ఇది బాబు. ఓకే. సో బాబు షూటింగ్ స్టార్ట్ అయ్యింది, పిక్చర్ కూడా ఫినిష్ అయింది, రిలీజ్కి రెడీగా ఉంది. సో మేబీ ఎనీ టైం ఏ డేట్ అయినా అనౌన్స్ చేయొచ్చు. సో ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? యాజ్ ఏ డైరెక్టర్గా, యాక్టర్గా నేను కాకుండా రకరకాలుగా అనిపించింది సార్. షూట్ స్టార్టింగ్ లో ఒకలా అనిపించింది, అయ్యాక ఒకలా అనిపించింది, ఇప్పుడు ఇంకోలా అనిపిస్తుంది. బట్ కష్టపడ్డారు సార్ టీం అంతా. అంటే ఆయననే కాదు, హోల్ టెక్నికల్ టీమ్, ఆ డిఓపి చాలా కష్టపడ్డారు సార్. ఆయన మాకు ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ఆయనే మెయిన్ రీజన్ అని చెప్పగలను. మణి గారు అని చెప్పేసి, ఆయన అంతకుముందు 1-2 మూవీస్ చేశారు, సునీల్ గారితో సినిమా చేశారు, బట్టల వంశం అలా. సో ఆయన చాలా బాగా వర్క్ చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త అతను, పవన్ అనేసి, ఈజ్ న్యూ గై. ఫస్ట్ మూవీ అనుకుంటా, చాలా మంచి ట్యూన్ మేము పాట చేసాం. ఫస్ట్ టైం మూవీ మ్యూజిక్ డైరెక్టర్లో ఉన్నాడు ఆయన. బీజిఎం కూడా చాలా మంచి బీజిఎం ఇచ్చాడు తను. అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికిరణ్ అని చెప్పేసి, ఆయన RRR లో ఎత్తర జెండా చేశారు ఆయన. ఆయన సింగిల్ గాడి సినిమా, అన్ని పాటలు ఆయనే. సో ఆయన కూడా చాలా అవుట్ స్టాండింగ్ వర్క్ చేశారు. సో వెరీ హ్యాపీ విత్ ద టీమ్. రాజు సుందరం అసిస్టెంట్ నేను అదే చూసి ఎక్కడో చూసినట్టుందని నేను అన్నాను. చాలా ఆల్మోస్ట్ ఒక 5-6 years అవుతుంది తను చూసి నేను. అండ్ తను మంచి వర్క్, చాలా ఫాస్ట్గా వన్ డేలో అంత క్వాలిటీ, అంతమందితో అది చేయడం మామూలు విషయం కాదు. అండ్ గ్రేట్. ఎస్. అండ్ అలాగే టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నీషియన్స్. అంటే చాలా రేర్గా మనకి సినిమాలు వస్తాయి. అంటే మనం ఈ సినిమాలో మన పార్ట్ ఏంటి, మనం సిన్సియర్గా వర్క్ చేస్తాం. ఇక హిట్ అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. డెఫినెట్గా సినిమా బాగుంటే డెఫినెట్గా ఎప్పుడు మన వెంటే ఉంటారండి. అండ్ సో కుషిత, నీకు ఇదేనో సినిమా? ఇదే నా ఫస్ట్ డెబ్యూ సార్. డెబ్యూ. దీని తర్వాత మన రామబాణం చేసాం. దీనికి ముందు ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఇప్పుడు కన్నడలో, తమిళ్లో చేస్తున్నాను సార్. ఓకే. అండ్ హీరోయిన్గా. వెరీ గుడ్. సో ఎలా అనిపించింది? అంటే నీ సినిమానే, ఫస్ట్ సినిమానే డెబ్యూ, తెలుగు, కన్నడ, మల్టీ లాంగ్వేజ్, ఇంకా హ్యాపీ. సాంగ్లో చేసాం అంతే కదా. ఓకే. అంటే నాకు ఫస్ట్ యాక్టింగ్ కూడా అంత రాదు సార్, కానీ పాపం డైరెక్టర్ మంచిగా చెప్పించుకొని బాగా చేసుకున్నారు సార్. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునేవారు. ఆయన కోపం ఎక్కువగానే చాలా మంచిగానే చూపిలేదు. అదే బాగా అనిపించింది సార్. మూవీ కూడా అంత బాగా వచ్చింది. హ్యాపీ. సో ఈ షూటింగ్ టైంలో మీ అమ్మగారు వచ్చారు మీతో పాటు? వచ్చింది సార్. ఓకే. తక్కువే కదా, వెరీ రేర్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి? ఇప్పుడైతే ఏం లేదు సార్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది కన్నడ, తమిళ్. సెకండ్ షెడ్యూల్కి వెయిట్ చేస్తున్నాం.